హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను చికెన్లో 2 స్పెషల్స్ చూపిస్తానండి. సండే వచ్చిందంటే ప్రతి ఒక్కరి ఇంట్లో నాన్ వెజ్ ఉండాల్సిందే. ముఖ్యంగా పిల్లలు ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా చికెనే ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే పిల్లలు కొద్దిగా మటన్, ఫిష్ అలాంటివి కొద్దిగా అవాయిడ్ చేస్తారు కాబట్టి. సో, ఇవాళ నేను చికెన్‌లోనే 2 స్పెషల్స్ చూపిస్తాను. ఫస్ట్ గ్రీన్ చికెన్ కోసం నేనిక్కడ చికెన్‌ని బాగా వాష్ చేసుకొని ఉప్పు, కారం, పసుపు, అలాగే నిమ్మకాయ కూడా పిండేసుకొని బాగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. నేనిక్కడ కారం తక్కువే వేసుకున్నానండి. ఎందుకంటే గ్రీన్ పేస్ట్‌లో నేనక్కడ పచ్చిమిర్చి తీసుకుంటున్నాను కాబట్టి. సో, నేనిక్కడ తక్కువే తీసుకొని మ్యారినేట్ చేసి 1 అవర్ పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు గ్రైండర్‌లో పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కొద్దిగా ఉప్పు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకొని, ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ వేసేసుకొని బిర్యానీ మసాలాలు వేసుకున్నానండి. అన్ని మసాలాలు వేసుకోలేదు. నేను లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క అవాయిడ్ చేశాను. అవి కొంచెం ఘాటునిస్తాయి కాబట్టి పిల్లలు అంత బాగా ఇష్టంగా తినరు. ఇప్పుడు అది కొంచెం ఆగిన తర్వాత ఇందులో నేను ఆనియన్స్ వేసుకొని కొద్దిగా మగ్గించుకొని పసుపు కూడా వేసుకున్నానండి. పసుపుతో వేసి కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కొద్దిగా మగ్గించుకోవాలి. అది కొంచెం మగ్గిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకొని చికెను ఆయిల్‌లో కొద్దిగా మగ్గాలండి. అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసేయాలి. ఇప్పుడు చూసారు కదా, వాటర్ కొద్దిగా బయటకొచ్చింది. ఇందులోనే నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్‌ని కూడా వేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేశాను. చూసారు కదా, టెక్స్చర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే నేను కాజు పేస్ట్ వేసుకుంటున్నానండి. కాజు పేస్ట్ వేయడం వల్ల ఏంటంటే మనకు ఒక మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది. ఈ టైంలోనే మనం ఉప్పు, కారం చూసుకోవాలి. మీకు పడుతుంది అంటే కొద్దిగా వేసేసుకోవాలి. వేసుకొని నేను మూత పెట్టేసుకున్నానండి. ఒక 10 మినిట్స్ మూత పెట్టేసుకున్నాను సిమ్‌లో. చూసారు కదా, ఆయిల్ అంతా బయటకొచ్చేసి మన కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను లెగ్ పీస్ ఫ్రై కోసం లెగ్ పీసెస్ ప్లస్ బోన్ పీసెస్ తీసుకున్నాను. ఇందులో ఉప్పు, కారం, పసుపు, అలాగే నేను ఇక్కడ టేస్టీ పౌడర్ కూడా తీసుకున్నానండి. ఇందులోనే కొద్దిగా కార్న్ ఫ్లోర్ కూడా తీసుకొని వీటన్నింటిని బాగా కలిపేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే నేను ఎగ్స్ కూడా వేసుకున్నానండి. ఎగ్స్ ఈజ్ ఆప్షనల్, మీరు కావాలి అంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేను ఇక్కడ ఓన్లీ 1 ఎగ్ తీసుకున్నాను. తీసుకొని మళ్ళీ ఇదంతా బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత ఇందులో నేను కొద్దిగా చికెన్ మసాలా వేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఇందులో స్పెషల్‌గా ఎలాంటి మసాలాలు వేయలేదు, ఉప్పు, కారం కాబట్టి కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ ఇవ్వడానికి కొద్దిగా చికెన్ మసాలా తీసుకొని అంతా మ్యారినేట్ చేసి ఒక 1 అవర్ 1.5 అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలండి. ఎంత మ్యారినేట్ అయితే అంత బాగుంటుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని ఒక్కొక్క పీస్‌ని మంచిగా దానికి మసాలాని పట్టించి దాన్ని తీసి ఆయిల్‌లో వేసేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా ఒక్కొక్కటి విడివిడిగా వేసేసుకొని మీడియం ఫ్లేమ్‌లో వేయించుకోవాలండి. ఎప్పుడైనా సరే మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్‌లో వేయించుకుంటేనే అది లోపల వరకు ఉడుకుతుంది. బయట కాలి లేకపోతే అంత పచ్చి పచ్చిగా ఉంటుంది లోపల. ఇప్పుడు సెకండ్ వైపుకి కూడా టర్న్ చేసేసుకున్నాను. సెకండ్ వైపు కూడా కాలనిస్తాను. మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచి ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. మాడిపోకూడదు. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఆ కలర్ రావాలన్నమాట. ఆ కలర్‌లో తీయటం వల్ల పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. సో, ఇప్పుడు మన చికెన్ లెగ్ పీస్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. అన్నీ పక్కకు తీసి పెట్టేసుకొని వేడి వేడి బగారన్నంలో గ్రీన్ చికెన్ విత్ లెగ్ పీస్ పెట్టుకొని తింటే ఆహా! సండే అంటే ఇది కదండీ. థ్యాంక్ యూ.